హలో హాయ్. మాకు ఈ సీజన్లో అయితే కాఫీ ధాన్యము ఒకేసారి పండిపోతున్నాయి. చాలా కష్టంగా ఉంది. అంటే ఈ కాఫీ కొయ్యకపోతే కాఫీ అనేది ఎండిపోతుంది ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఈ ఇయర్ వర్షం సరిగ్గా లేక మా ఊర్లో అయితే కాఫీ సరిగ్గా రావడం లేదు. చాలా దారుణంగా ఉంది ఈ ఇయర్. అంటే బిజినెస్ మా కాఫీ ఉత్పత్తి అంతా పడిపోయిందండి. పంట చాలా పడిపోయింది. ఎందుకంటే చాలా దారుణంగా చూడండి, చాలా తక్కువ వచ్చాయి కూడా, సరిగ్గా ఎండిపోతున్నాయి కూడా. ఈ విధంగా బాగా పండిన కాయలు అయితే మేము తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒక పక్క ఏమో ధాన్యం కోత కోయాలి, ఒక పక్క ఏమో కాఫీ తీయాలి. ఉదయం పూట కాఫీ తీసి మధ్యాహ్నం పూట ఏమో కోతకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము చాలా కష్టపడుతున్నాం. అంటే జనం ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, ఆ విధంగా కోసుకోవచ్చు. 2-3 days పడుతుంది కాఫీ కోయడానికి మనకు ఫ్రెండ్స్. చూడండి, ఇదే సేకరించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి. బాగా ఎర్రగా పండిపోయినాయి కదండి, వాటిని మేము తీసుకుంటాం. వాటిని తీసుకొని అమ్ముకోవడానికి సిద్ధపడతాం. ఎందుకంటే ఎంత బాగా పండితే అంత బాగుంటుంది, ఆ క్వాలిటీ కూడా బాగుంటుందని మంచి పేరు ఉంది మనకు, తెలుసు కదండి. జపాన్, చైనా, అందులో కూడా మంచి పేరు ఉంది మన కాఫీ. అరకు కాఫీ అనే కానీ మంచి బ్రాండు. అందుకే మన అరకు కాఫీని మనం చాలా జాగ్రత్త తీయాలండి. బాగా పండినప్పుడు తీయాలి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 తీయాలి. గ్రేడ్ 1 మనకు బాగా పండి ఉంటుంది కానీ వాటిని గ్రేడ్ 1 అంటాం కదా. ఇప్పుడు గ్రేడ్ 2 అనగా కొద్దిగా రెడ్గా ఉంటాయండి, వాటిని తీసుకోవాలి. మరి దానికి మరి కొద్దిగా పచ్చగా ఉన్నటువంటి తీసుకోకూడదు. అది ఎందుకంటే వేస్ట్, దేనికి పనికి రాకుండా పోతాయి ఫ్రెండ్స్. అది మనకు మంచి పేరు ఉంది కదండి, ఆ పేరుని మనం నిలబెట్టుకోవాలి. అందుకే కాఫీ రైతులు మన ప్రాంతంలో చాలామంది కొన్ని లక్షలతో అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, అంటే మనకు లాభం వస్తుంది, కానీ మనం అమ్ముకోవడానికి ధర అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే కొన్ని వేలకు అనమాట చేస్తాం. చూడండి, మనం కోసుకోవడానికి తెస్తాం. మన బుట్టలు అయితే లేవు, బుట్టలు లేక టబ్బు తెస్తాం మేము కోసుకోవడానికి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఇప్పుడు సేకరించాలని చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా అయితే మనం సేకరిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఏదైతే ఎర్రగా పండాయి కదా చూపించారు కదా, ఇప్పుడు వాటిని సేకరించుకుంటాం. ఇప్పుడు కోసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ చెట్టు నుండి కోసేస్తాం బాగా పండినవే. అంటే పండపోతే మనకు ఆ గింజ అంతా వేస్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తిన్న వాళ్ళు కూడా వేస్ట్, ఆ టేస్ట్ కూడా పోతుంది. బాగా ముదిరినప్పుడే మనకు పనికి వస్తాయి ఫ్రెండ్స్, అవి తీసుకోవాలి. చూస్తాం కదా ఫ్రెండ్స్, మంచి బిజీగా ఈ సీజన్ ఆ సీజన్ అంటే కోత సీజను, ఇటు పళ్ళు సీజన్, కాఫీ పళ్ళు అనమాట, అలా పెరిగిపోతున్నాయి. మనకు పని 2 వైపులు అయిపోతున్నాయి. కాబట్టి మనం ఏదో ఒక పని చక్కగా చేసుకోవాలి. మాకు పొలం పనులు కూడా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ 2 వారంలో మాకు పొలం పనులు కూడా అయిపోతాయి. అప్పుడు హ్యాపీగా ఉండవచ్చు ఫ్రెండ్స్. చూస్తాం కదా, ఈ విధంగా ఎర్రగా పండినవే మేము కోసుకుంటాం ఫ్రెండ్స్. చూస్తాం కదా, చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ పండిది వర్షం లేక మాకు ఈ కుళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండిపోతున్నాయి అన్నమాట. అవి చాలా దారుణంగా ఉంది మనకి ఇయర్. పంట దిగుబడి అనేది చాలా రాలేదు. చిన్న కాయలు కూడా కాసే ఇయర్. అంటే పెద్దసి రావాలి, కొద్దిగా సైజ్ తగ్గిపోయి క్వాంటిటీ తగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అయితే వచ్చాయి. అప్పుడు లాస్ట్ అయితే పెద్దవి వచ్చాయి, చాలా పెద్దవి నేను చూశాను. ఇయర్ అయితే చాలా తగ్గిపోయింది. నేను మీ ప్రాంతంలో అయితే ఎటువంటి పనులు చేస్తున్నానో లేదో తెలియదు. మా ప్రాంతం అయితే చేస్తున్నాము. కొన్ని ప్రాంతంలో ఉంటుంది, కొన్ని ప్రాంతంలో కాఫీలు ఉండవు. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే మనకు కాఫీ అంతా చాలా బిజీగా అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్య ఎవరికి ఫోన్ లేదు, ఏం లేదు. అంటే మనం ఈ పని మీదే బిజీగా ఉండిపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంతా తోటలకు వెళ్ళిపోయి మనం సేకరించుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోతాం. అక్కడ స్కూల్ అవగానే వచ్చేస్తారు, అక్కడ కూర్చొని ఆడుకుంటారు. వాళ్ళని కూడా ఒక పని మీద అవగాహన ఎలా చేయాలనేది వస్తుంది ఫ్రెండ్స్. పిల్లల్ని కూడా మేము కోయిస్తాం. చిన్న పిల్లలు చూడండి, ఇక్కడ వస్తారు, చూపిస్తాను మీకు ఇప్పుడు. మా పిల్ల అయితే టబ్బులో కూర్చుంది, చూస్తున్నారు కదా. చిన్న పిల్ల ఎక్కడైనా వచ్చేస్తుంది, ఏ పని చేసే దగ్గరైనా వచ్చేసి మనం ఇది చేస్తాను అది చేస్తానని టబ్బులో కూర్చుంటుంది. అది మూట కాస్తానని చెప్పి ఆ టబ్బులో కూర్చుంది. మాకు టబ్బు అయితే ఇవ్వలేదు పిల్ల. చాలా కష్టంగా ఉంది పిల్ల. చూడండి, ఈ విధంగా అయితే ఏం చేస్తున్నామంటే, ఇదిగో కాఫీ నేను కాస్తున్నాను అంటుంది. అదిగో చూడండి, ఎంత ఒక పిడికిలు తీసింది, దాన్ని సరిపడ్డ దాని పిడికిల్లో ఒక పిడికిలు కాఫీలు తీస్తుంది. చూడండి, ఇది కాస్తున్నాను అని చెప్పి అంత డైరింగ్ చెప్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఉంటాయి. ఇటువంటి మంచి కాఫీ, ఆర్గానిక్ కాఫీ మనం తింటే, అరకు కాఫీ అంటే మంచి పేరు ఉంది. కాబట్టి మనం ఇంకా మంచి పేరు తేవడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఇటువంటిది మీ ఏరియాలో మీరు పండిస్తుంటే ఇటువంటి అనుభవం ఉంటే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మేము పండిస్తున్నాం, కానీ మేము తినడానికి కూడా మనం ఉంచుకోవట్లేదు. అంటే అన్నీ అమ్మడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.